ఏంటక్క అంత ప్రశాంతంగా కూర్చున్నాను అనుకుంటున్నారా? నా కాలు అయితే బెనికేసింది, స్లిప్ అయిపోయాను. బాబుని ఎత్తుకొని ముందు స్టెప్ అయితే చూసుకోకుండా అడిగేసేయడం వల్ల కాలు బెనికేసింది. దేవుడి దయ వల్ల బాబుకి అయితే ఏం అవ్వలేదు. నాకే కొంచెం కాలు చాలా పెయిన్ వస్తుంది, అందుకే కూర్చున్నాను. వీళ్ళ చేత అయితే అమ్మ వాళ్ళు అభిషేకం చేస్తున్నారు. చెప్పులు ఇప్పడానికి అక్కడ చాలా జారుగా ఉంది. నా చేతి బాగా పట్టేసింది, వాటర్ అయితే అస్సలు బాగాలేదు. అందుకే వాళ్ళు అలానే చేశారు, ఎక్కడ స్లిప్ అయిపోతారా అని. చిన్న శివలింగం, చిన్న నంది భలే ఉంది. ఇంకెక్కడికి వెళ్ళలేదు, రూమ్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే నా కాలు బాగా పెయిన్ వస్తుంది. ఈ ఎక్స్ట్రా రైస్ అయితే తీసుకున్నాం, పర్ ప్యాకెట్ 100 రూపీస్ అంటే 200 తీసుకున్నాం. బయటకు వస్తే ఫుడ్కే సగం మనీ అయిపోతుంది, అది కూడా చాలేదు. అడ్జస్ట్ అయితే అయిపోయాము. ఫుడ్ టేస్ట్కి వస్తే ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు, అంత ఏమీ కాదు. కానీ మరి తప్పదు, బయటకు వస్తే. ఇంకా మా ఆయన అయితే నా మీరు జోకులు వేస్తున్నాడు, నీకు సరిపోయింది కొంచెం చూసుకున్నాడు అని. బాబుని ఎత్తుకోవడం వల్ల చూడలేదు, కాలైతే పెయిన్ వస్తుంది. అందరూ అలసిపోయారు, ఎందుకంటే వీళ్ళు హరహర్ ఫోర్ట్ ఎక్కారు, మా ఆయన ఇంకా తమ్ముడు. అందుకే ఆడు పడుకుండిపోయాడు, నా కొడుకు కూడా పడుకుండిపోయాడు. ఇంకా మేమే ఉన్నాం. మా ఆయనకు కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది. నేను ఇంకా వీడియో తీయడం ఆపేస్తే పడుకుందామని అంటున్నాడు. అదిగో లైట్ ఆపడానికి అయితే వెళ్ళిపోయాడు.